జోహార్లు ఎరగాని ఆగే గారికి అమర హై ఎరగాని ఆగే గారు అమర హై జోహార్లు ఎరగాని ఆగే గారికి థాంక్ యూ సార్ चलो గత కొన్ని సంవత్సరాలు ప్రతి రోజు వరకు కానీ ప్రతి వారం తప్పకుండా యాగయ్య గారు నా దగ్గర రావడం ఏదో మాట్లాడుతుంది. నిజంగా నాకు జగదీష్ రెడ్డి గారు పరిచయం అయ్యారంటే యాగయ్య గారు డిస్ట్రిక్ట్ లోపల ప్రతి చరిత్ర పూర్తి ఇక్కడ రాజకీయ చరిత్ర చికెన్ మీద చెప్పుకుంటూ మాట్లాడుకునేవాడు. ఆ తరుణంలో మాట్లాడుతుంటే ఒక ప్రోగ్రెసివ్ ఎలిమెంట్ జగదీష్ అని ఆయన అండర్ గ్రౌండ్ పోయే సంగతి ఏదో కొన్ని చెప్పుకుంటూ ఆ తీరుగా నాకు జగదీష్ రెడ్డి గారు తెలవడం జరిగింది. టీఆర్ఎస్ మాటలు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే యాగయ్య గారికి తెలంగాణలో పల కమ్యూనిస్టు కాంగ్రెస్ యొక్క పోరాటం ఇంటర్నల్గా జరిగిన టెన్షన్లు చరిత్ర ఆయన అందరికి అంతమందికి తెలియకపోవచ్చు. చాలా మీరు అన్నట్టు మధుభాషే కాదు మిత భాష ఎక్కువగా మాట్లాడినా కానీ ఈ చరిత్ర తెలుగుండా గురించి మాత్రం తెలుసు. అందుకే ఇవాళనే జగదీష్ రెడ్డి గారు వెంకట నరసింహారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు యాగయ్య గారు కూడా ఆయన మాట్లాడడం ఆర్థిక రూపాల మన్సూర్ మీ జ్ఞాపకం ఉందో లేదో అందరికి కానీ కొందరికి జ్ఞాపకం ఉండొచ్చు. ఇంత పెద్ద పెద్దవాడు పుట్టించలేదు ఏరియా ఇది సూర్యాపేట కానివ్వండి మొత్తం మన పాత నల్గొండని చూసుకుంటే ఎంత పెద్దోళ్ళు మన రవినారాయణ రెడ్డి ఏఎన్ రెడ్డి వాళ్ళంతా జన్మించిన స్థానం కాబట్టి ఇది చాలా పెద్దది ఉన్నారు. కాబట్టి చాలా ఇది ఒక రెవల్యూషనరీ ల్యాండ్ లోపలనే ఒక రెవల్యూషన్ ఉంది. అండ్ మన తెలంగాణ చరిత్ర కూడా చూసుకుంటే నల్గొండ యొక్క చరిత్ర రెవల్యూషన్ లోపల దాని యొక్క కాంట్రిబ్యూషన్ మీ అందరికీ తెలిసే ఉంది. యాగయ్య గారు అంత పెద్దగా నేను కానీ యాగయ్య గారికి ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీని చేసేది కరెక్ట్ అనుకుంటూ కమ్యూనిస్ట్ తప్పు వాళ్ళతో కొట్టాడాలనుకునే ఉద్యోగాలు కొంచెం ఉంటాయి, సమాధానాలు ఉంటాయి. అటువంటి ఆ తీరుకు చెందిన మంచి యాగయ్య. ఆయన పక్కా కాంగ్రెస్ 78 లోపల మేము అది కూడా ఒక రెవల్యూషనరీ టైం మీకు తెలుసు. అప్పుడు ఇందిరా కాంగ్రెస్ వర్సెస్ రెడ్డి కాంగ్రెస్తో కంటెస్ట్ అయినప్పుడు మాకు ఇక్కడ ఎవ్వరు దొరకలేదు. నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఇక్కడ, నేను నిమ్మల రాములు, పివి నరసింహారావు గారు, నేను ఇక్కడ వచ్చి అందరితో మాట్లాడితే పివి నరసింహారావు గారి సొంత మనుషులైన శ్రీనివాసరావు గారు కానివ్వండి, పివి నరసింహారావుకి కావాల్సిన వాసుదేవరావు కానివ్వండి, ఇంకా పురుషోత్తం రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, జితేందర్ రెడ్డి వీళ్ళంతా కాక వీళ్ళతో ఎవరు రాలేదనుకోండి, ఎవరు రాలేదు. నేను ఎత్తుకుతూ నాకు ఇద్దరే నరసింహారెడ్డి భువనగిరి లోపల, నల్గొండ లోపల ఒక జూనియర్ లెక్చరర్ ఉత్తమోహన్ రెడ్డి ఎవ్వరు దొరకకుంటుంటే అప్పటికి టోటల్గా కాంగ్రెస్ గెలిచి ఆ కాలం ఒక రెవల్యూషన్ వచ్చింది. ఇందిరా కాంగ్రెస్ గెలిచి యాగయ్య గారికి టికెట్ ఇచ్చాము. ఆయన గెలవలేకపోయాడు. అట్లా కాన్స్టిట్యున్సీ అంతకుముందే అది గెలవరు అనేది ఒక ఆలోచన చెన్నారి గారికి ఉండే, ఇది గెలవరు కానీ ఏదో నేను పట్టుబడ్డాను కాబట్టి అక్కడికి అయిన తర్వాత నేను చెప్పినట్టు 2 కాలేజీలు పెట్టుకున్నాము. ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు కావాలనుకున్నప్పుడు బీసీలకు కాలేజీ చేస్తారని చెప్తే నల్గొండలో ఒకటి నిమ్మలరాము గారు చెప్పినందుకు మరి ఇక్కడ యాగయ్య గారు చెప్తే అయితే నల్గొండ అది గవర్నమెంట్ తీసేసుకొని అది సరిగా అయిపోయింది. కానీ ఇది మేము స్కీమ్ ఇచ్చిన గవర్నమెంట్ ఎయిడెడ్గా ఈ కాలేజీని పెట్టినప్పటికీ కొన్ని దినాల తర్వాత ఎయిడెడ్ సిస్టమ్ పోయి ఆయన ఈ కాలేజీ కష్టాలు పడ్డాం.
అప్పుడు మాకు ఇప్పుడు అట్లా కూడా ఉంటే సాయం చేసేటుండేవి కానీ అప్పుడు లేదు. నేను కాలకెళ్తాను ఆ కాలేజీలలో కూడా ఒకసారి గవర్నమెంట్ ఎంతో బాధపడ్డాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఏ బస్తీ పుట్ట పరిస్థితికి బస్తీ అంటారు. ఎప్పుడు ఎవరైనా చనిపోతే చాలా పెద్దగా మాట్లాడుకుంటాం. కానీ ఆయన పడ్డ కష్టాలు కానివ్వండి, ఒక వారం కింద పడ్డ కష్టాలు కూడా బతుకుతున్నాం. ఆ తీరుగా ఈ కాలేజ్ దాన్ని చాలా బాధ పెట్టింది, చాలా కష్టాలలో కూడా లాక్కింది. ఏదైనా కానీ ఒక సౌమ్యుడు, నేనే ఇప్పుడు చెప్పినట్టు ఏదైనా ఇష్యూస్లో సాల్వ్ చేయాలని ఉంటుండే ఆయన ఇష్టం. పెద్దగా రోల్ అంత దొరకలేదు, ఇంత అనుకున్నాము. ఒక మాట చెప్పాలంటే జగదీష్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, నేను ఎంతో గొప్ప నా దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి పోస్ట్ ఏదో ఇప్పియాలనుకున్నాను. అవును, ఆయననే నాకు చెప్పాడు. వాళ్ళ చిన్న ఆయన ఎవరు ఉంటారు మా ఇంటికి ఎక్కేపు ఉంటాడు, ఇప్పుడు వచ్చిన కనపడ్డాడు. సార్ ఏజ్ అయిపోయింది, ఈ ఏజ్లో మనం అడుగుకోవడం పెట్టి ఇంక పిల్లలు అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడిగినప్పుడు మనం అడిగి ఒక తెచ్చుకుంటే వాళ్ళు మన ఎదురుగా కానీ మన ఎన్కేం మాత్రం తిప్పుకుంటారు సార్ మనని, లేకపోతే పర్వాలేదు. అటువంటి భావనలు కూడా కొంత ఉంటాయి. అది ముందు కాలంలో కొంచెం విలువలు ఉన్న తర్వాత ఆయన చెప్పి అయితే ఇలా గురించి కార్పొరేషన్ పెట్టాలని ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు నేను త్యాగయ్య గారికి ఆ ప్రపోజల్ పంపిస్తాను చెప్పినట్టు. ఏదైనా కానివ్వండి, సౌమ్యుడు ఎందుకన్నానంటే పెద్ద ఆశ లేదు, కానీ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్, పర్టికులర్ ఐడియాలజికల్ ఇంట్రెస్ట్. టీఆర్ఎస్కి చాలా పెద్ద తెలియదు కానీ మీదే కనపడదు కానీ టీఆర్ఎస్ అందరికన్నా పెద్ద ఎవరైనా లాయలిస్ట్ ఉంటే యాగయ్య గారు. ఎందుకంటే టీఆర్ఎస్ గురించి మేము చేసే ప్లాట్లు కాకుండా ఏ ప్రోగ్రామ్స్ పీపుల్కి డైరెక్ట్ రీచ్ అవుతున్నారు. దానివల్ల లీడర్లని మర్చిపోయి వాళ్ళు ఆ పనుల మీదనే వాళ్ళ దృష్టి కలుగుతారు. ఆ మాటల గురించి పెద్దగా చెప్పుకుంటాం. నేను ఇప్పుడున్న కేడర్ కానీ మన టీఆర్ఎస్ సభ్యులకు కానివ్వండి, టీఆర్ఎస్ వర్కర్స్ కానీ ఒకటి మాట మనం చేసేది ఏంటంటే మన దేశం మనంతా చేసేది మీకు కూడా చెప్తా ఉంటాను. దగ్గర ఏమీ లేదు, మనం చేస్తున్నది చాలా ఎక్కువ చేస్తుంది. అది దానివల్ల ప్రజల లాభం కూడా వస్తూ ఉంటాం, వాళ్ళు లాభం పొందుతూ ఉన్నారు. ఆ లాభం ఏ తీరుగా వాళ్ళు పొందుతున్నారో సమాజానికి కలుగుతుంది. అది కొంచెం మనం జ్ఞాపకం చేయగలిగితే అది ఐడియాలజీ. వేరే ప్రోగ్రామ్స్ మీరు చేపట్టింది ప్రోగ్రామ్, కానీ ఇదేదో చెప్తున్నాను మీ ఫిలాసఫీ, ఇది ఐడియాలజీ. ఈ తీరుగా ముందు నల్గొండకి పుట్టిన ప్లేస్, ఎందుకంటే ఇక్కడ ఐడియాలజీతోనే పాలిటిక్స్ అయినాయి. ఇక్కడ పేర్లతో కాలేదు, ఐడియాలజీతో పాలిటిక్స్. కాబట్టి ఇక్కడ వాళ్ళ యాగై లేడు, అందరికీ దుఃఖంగానే ఉంది. మనం సరి అయిన టైంలో మళ్ళీ నాకు గురించి కరెక్ట్ టైంలో మళ్ళీ ఆయన లేకపోవడం బాధ అయినప్పటికీ ఆయన మనకి శాంతి కలిగించాలని కోరుకుంటూ, మరి ఆయన ఏదో కొన్ని గుణాలు నేను చెప్పాను, అటువంటి మన యువకులు పర్టికులర్లీ టీఆర్ఎస్లో, ఎందుకంటే ఈ పార్టీ ప్రజలలో ఏ తీరుగా పనిచేయాలా, లేదంటారా ఫార్మర్స్తో ఏ తీరుగా పనిచేయాలా, రైతాంగంలో ఏ తీరుగా పనిచేయాలా, బీద ప్రజానికానికి ఏ తీరుగా పనిచేయాలా అని కొంచెం కొత్త కొత్త దత్తబంధం, అది కొత్త ఆలోచన. దానివల్ల ఏదో 10 లక్షలు చేసి అందరికి ఇచ్చేసినట్టు కాదు, కానీ దానివల్ల ఒకటి ఎంత తెలుస్తుందంటే ఒక ఎసెన్షియల్ ప్రోగ్రామ్స్ అయితే వస్తూ ఉన్నాయి. పర్టికులర్లీ కేసీఆర్ గారి నాయకుడు చంద్రశేఖరరావు గారి ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్స్ ప్రజలలో పోగలిగితే ప్రజలకు లాభం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న యాగయ్య గారి సహచరులు, ఆయన మిత్రులు ప్రతినిధులు దీన్ని ఈ ఐడియాలజీని తీసుకెళ్లాలని, తద్వారా ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, ప్రోగ్రెస్ కానివ్వండి, ఏదైనా ముందు తీయడంలో మనం కూడా పాత్ర వహించాలని, పాలు పంచుకోవాలని కోరుకుంటూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినందుకు
ఎరగాని యావయ్య గారికి ఈ సంతాపం తెలియజేస్తూ ఈ సంతాప శుభ కార్యక్రమం మిత్రులు రాధాకృష్ణ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు రాజ్యసభ సభ్యులు శ్రీ కేశవరావు గారు, పెద్దలు భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు పూర్వ నరసయ్య గౌడ్ గారు, సోదరి మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ గారు, మిత్రులు పెద్దలు సూర్యాపేట మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్ అభిమానులు, ఇతర మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ యావయ్య గారి ఆత్మ శాంతియుతంగా ఉండాలని, శాంతించాలని కోరుకుంటూ వాస్తవానికి యావయ్య గారికి నాకు వ్యక్తిగతమైన పరిచయం లేదు. నేను ఎప్పుడో 8వ తరగతిలో ఉన్నప్పుడు వారు శాసనసభ్యుడిగా పోటీ చేశారు. అప్పుడు విన్న పేరే నాకు బాగా గుర్తు. అప్పుడే నాకు జ్ఞాపకాలు వచ్చే సందర్భం కాబట్టి స్కూల్లో ఉన్నా. అప్పటి నుంచి వారి గురించి ఎక్కడో చోట వినటం, మిత్రుల దగ్గర వినటం, మాట్లాడటం. వారు ఆ కాలంలోనే కాంగ్రెస్లో శాసనసభ స్థానానికి పోటీ చేసే అవకాశం దక్కించుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా హడావుడి లేకుండా, ఎక్కడ ఏ చిన్న కాంట్రవర్సీ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉండగలగడం అనేది నాకు చాలా సందర్భాల్లో ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఏం లేనోడే ఎక్కువ ఉలికి పడుతున్నాడు. వాడు ఎక్కువ ఊహించుకొని ఎగురుతూ ఉంటాడు. కానీ అన్నీ ఉండి కూడా నిండు కుండలాగా ఉన్న నాయకుడు యావయ్య గారు. ఆయన రూపం ఎట్లా ఉండేదో నిండుగా, అంత నిలువెత్తుగా, మనిషి కూడా అంతే దృఢంగా, తను నమ్మేదాని కొరకు నిలబడ్డ వ్యక్తి. చాలా సందర్భాల్లో వినటమే ఆయన గురించి. ఒక్కసారి ఎప్పుడో నేను ప్రత్యక్షంగా చూసిన గుర్తు ఇక్కడ ఒక చోటు. నాకు ఎన్నికలప్పుడు మరి మా ఊరికి వచ్చిన సందర్భం గుర్తుంది. అప్పుడే ధోతి కట్టుకొని ఇంత పెద్దగా ఉన్న విగ్రహం నాకు ఇప్పుడు కూడా అది మాత్రమే గుర్తుంటుంది. ఆజానుభావుడుగా ఆయన ఉన్న విగ్రహమే గుర్తుంది నాకు. అంటే ఒకసారి మనిషి ఎవరికి కనపడ్డా వాళ్ళ మధ్యలో నిలిచిపోయే పద్ధతిలో ఉండే రూపం, వారి ప్రవర్తనతోని వారి పద్ధతితోని కూడా అదే పద్ధతుల్లో అందరి మనసులో కూడా ముద్ర వేసుకున్న నాయకుడు యావయ్య గారు. సరే, ఆ తర్వాత కాలంలో వచ్చిన రాజకీయాలలో వాళ్ళు ఏమేం చేస్తే అందులో సీట్లు వచ్చేదో అవి చేసే అలవాటు లేనివాడు కాబట్టి పాపం గౌరవంగా రాజకీయాలు చేయాలని, ఒక గౌరవప్రదమైన పద్ధతిలోనే జీవించాలని కోరుకున్నవాడు కాబట్టి ఇక ఆ తర్వాత వచ్చిన రాజకీయాల్లో తన పాపం ముందుకు పోలేకపోయాడు. వాస్తవాన్ని చెప్పాలంటే ఆర్థికంగా చూస్తే అప్పటికి ఆ రోజుల్లో తనున్న దానికంటే పెద్దవాళ్ళు ఇవ్వడం లేడు అవుతారు. అప్పటికే ఒక కళాశాలను స్థాపించుకొని నలుగురు పని కల్పించగలిగిన స్థితిలో ఉన్న వాళ్ళు. కానీ ఇతర పద్ధతులను అవలంబించలేదు కాబట్టి ఆయన క్రమశిక్షణతోనే ఒక పద్ధతిగా జీవితాన్ని గడిపిండు కాబట్టి తను వెనుకబడిపోయినాడు రాజకీయాల్లో చెప్పి నేను భావించాను.
రాజకీయాల్లో ఆ రకంగా ఉండగలగడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎదురుగా అవకాశాలు ఉన్నా వాటి కొరకు చేయాల్సిన పనులు చేయడం ఇష్టం లేక, ఆ పద్ధతులు ఎంచుకోవడం ఇష్టం లేక రాజకీయాల్లో కొంత వెనుకబడిపోయి ఉన్నాడు తప్ప ఆయనకు శక్తి లేక కాదు, శక్తియుక్తులు లేక కాదు, ఆయనకు లక్షణాలు లేక కాదు, నాయకత్వ లక్షణాలు లేక కాదు. ఆ తర్వాత ఆ పార్టీ ఆ రకంగా మారిపోయింది కాబట్టి, ఆ మారిన పద్ధతుల్లో తను మారలేకపోయాడు కాబట్టి పాపం వెనుకబడిందని చెప్పి నేను భావిస్తాను. నేను మిత్రులతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా అదే విషయాన్ని మాట్లాడేవారు. మనం చనిపోయిన విషయం వారికి తెలిసినప్పుడు కూడా నేను ఐసోలేషన్లో ఉంటే లేకపోతే ఆ రోజు వచ్చి ఉండేవాడిని. అదే విషయాన్ని నేను వెంకటనాయకుతో మాట్లాడి, మరి యాగయ్య లాంటి గొప్ప నాయకుడు, ఇతరులకు ఆదర్శంగా నిలబడే నాయకుడు, ఆయన మరణం అనేది తెలియకుండా పోకూడదు, తప్పకుండా వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం, 4 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని నేను వెంకటనాయకుతో చర్చించినప్పుడు, ఎందుకంటే వారి కుటుంబం కూడా ఎవరు లేదు, నాకు ఒక గీత మాత్రమే పరిచయం, నాకు న్యాయవాదిగా కొనుగోలు సూర్యాపేటలో చేసింది కాబట్టి వెంకటనాయకుతో మాట్లాడినప్పుడు తను చెప్పి వాళ్ళ ముగ్గురు దాటాల్సినను కొడుకున్నాడు, పాపం తనకు ఆరోగ్యం కూడా బాగా లేదు, కార్యక్రమం చేస్తే మంచిదైన విషయాన్ని తను వ్యక్తం చేయడం. మరి ఈరోజు ఈ పద్ధతుల్లో యాగయ్య గారిని మనం అందరూ స్మరించుకోవడం అనేది న్యాయమైందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు నాకు ఇక్కడికి పిలిచి యాగయ్య గారి జ్ఞాపకాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కుటుంబ సభ్యులకి, వారి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే మనందరం గుర్తొచ్చేది ఎరగాని యాగయ్య గారి సంస్మరణ సభకు సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి రాధాకృష్ణ గారికి, ఈ సమావేశానికి వారి మీద ఉన్నటువంటి గౌరవంతో ముఖ్య అతిథిగా చేసినటువంటి మంత్రివర్యుడు జగదీశ్వర్ రెడ్డి గారికి, పెద్దలు రావు గారు, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ గారు, మనందరి అవసరం. ఎందుకంటే 2 విషయాలు, వారు ఉన్నత ఏ పదవి లేకున్నా కూడా అన్ని పదవిలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఎరగాని యాగయ్య గారు. చాలా సందర్భాల్లో పదవులు అనుభవించిన వాళ్ళు సమాజంలో ప్రజలు గుర్తుపెట్టుకోరు, మర్చిపోతారు. కనీసం వారు చనిపోయిన తర్వాత గుర్తు చేసుకునే వాళ్ళు కరువైతారు. కానీ యాదయ్య గారు మరి ఎమ్మెల్యే కాలేదు, లేదా సీనియర్ పదవులు అనుభవించలేదు, కానీ అయినా కూడా ఇంతమంది అభిమానులు ఉన్నారంటే ఖచ్చితంగా వారి యొక్క జీవిత చరిత్రే మనకు ఆదర్శం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకోటి ఏంటంటే మనం పుట్టిన వాళ్ళందరూ గిట్టక మానరు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు అంతిమంగా వాళ్ళు చేసిన పనులే స్ఫూర్తిగా మిగులుతాయి. అసలు ప్రైవేట్ కాలేజీలు అని ఊహ తెలవనప్పుడే, ప్రైవేట్ కాలేజీలు తెలియనప్పుడే ఇక్కడ రాజారాం కాలేజీ ఏర్పాటు చేయడం, ఎందరికో ప్రైవేట్ కాలేజెస్ ఒక ట్రెండ్గా మారటం వారి దూరదృష్టికి అర్థం పడుతుందని సందర్భంగా తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు కూడా మా యొక్క అండదండలు ఎప్పుడూ ఉంటాయని వారికి భరోసా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులకు అర్పించినందుకు మీకు ధన్యవాదాలు. మన రాజారాం కళాశాల, నల్లగొండ రాఘవేంద్ర కళాశాల, ఈ 2 రావడానికి కూడా వెనుక ఉన్న కింగ్ మేకర్ కంచర్ల కేశవరావు గారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.